అమ్మ నమస్కారం. నా పేరు కుమారి. మేము తిరుపతి నుంచి వచ్చినాము. ఇక్కడ బాగా అన్నదానాలు బాగా జరుగుతుంది. మనం పెళ్లి భోజనాలైనా ఇన్ని మందికి పెట్టలేము, ఇంత వసతి జరగదు. ఎక్కడ ఏడోటు లేదు. 3 గంటల వరకు భోజనం ఎక్కడ లేదు అని లేదు. బాత్రూములు కానీ అంతా నీట్గా ఉంది. అన్ని సౌకర్యాలు బాగుంది. ఇంత చూస్తే ఎంత సంతోషం, అంత ఆనందం అవుతుంది. మా ఇంట్లో కూడా ఇంత 2 ముగ్గులు చేసి కూడా ఇంత భోజనం రాదు నాకు తినేకి. ఇది మాత్రం ప్రతిసారి మై మాట్లాడదు మేడం. ఇవాళ భోజనంలో ఏమేమి ఉన్నాయమ్మా? ఇవాళ భోజనం మేడమా, స్వీట్ జిలేబీ ఉంది మేడమా, పలావ్ ఉంది, అన్నము, సాంబారు, పప్పు, ఊరగాయ, మజ్జిగి అన్ని అనుకూలంగా ఉన్నాయి మేడం. చాలా బాగుంది. ఏమేమి ఐటమ్స్ తీసుకున్నారు? అన్ని బాగున్నాయి. స్వీట్ బాగుంది, పప్పు బాగుంది, కర్రీ బాగుంది, టమాటా కుర్మా. చాలా బాగుందండి, చాలా బాగుంది. అద్భుతంగా ఉంది, అమృతం తిన్నట్టు ఉంది. చాలా బాగుంది. అలా బాస్మతి రైస్ తోటి పెట్టారు, చాలా బాగుంది బిర్యానీ. అలాగే ద్వారకామయ్య కూడా చాలా బాగుంది. ఇక్కడ భోజనాలు కూడా ఇన్ని ఐటమ్స్ తినడం ఏ తినాలో అర్థం కాదు, అట్లా ఉంది. ఆ పత్రిజీ అనే పెద్ద విత్తనము ఎన్నో చెట్లు అయ్యి మళ్ళీ ఎత్తులు ఉదిరి ఎన్నో వృక్షాలు అయ్యి ఇంతటి సామ్రాజ్యమైంది. ఇవాళ జిలేబీ పెట్టారు, మంచి బిర్యానీ పెట్టారు, పప్పు, సాంబారు, పెరుగు చాలా బాగున్నాయి మేడం. అందులో ఇక్కడ సిస్టమేటిక్ అనేది చాలా బాగా నచ్చింది మేడం నాకు. ఏ 5 స్టార్ హోటల్లో కూడా గంట బాగా వండుతున్నారమ్మా. ఇన్ని వేల మందికి చేయడం ఎవరి తరం కాదు. నిజంగా పత్రిజీ గారు ఆశీస్సులతోటే ఇంత చక్కగా ప్రోగ్రాం జరుగుతుందమ్మా. చాలా అద్భుతం, చాలా బాగుందమ్మా. ప్రతిరోజు కూడా వెరైటీ 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 వంటలు. అక్కడ ఈరోజు బాస్మతి రైస్ పెట్టిన బిర్యానీ అద్భుతం తెలుసు, సరిగ్గా చెప్పలేము. మరి రాను రోజులు ఇంకా ఇంకా ఎక్కువ మంది ఇంకా వస్తూ అందరూ కూడా జానంలోకి రావాలి, జానమాలకు వస్తూ అందరూ కూడా శాఖాహారులుగా కావాలి. ఇక్కడ భోజనం అయితే చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాయి. ప్రకృతి ఏంటి, గురువులు ఉపన్యాసం ఏంటి, మళ్ళీ సింగర్స్ ఏంటి, అన్ని చాలా బాగుంది. చాలా టేస్టీగా చేస్తున్నారు, ప్రేమతో వడ్డిస్తున్నారు. అమ్మలాగా ఒక మాటలో చెప్పాలంటే కడుపు నిండా పెడుతున్నారు, వేడి వేడిగా పెడుతున్నారు. ఇంతకన్నా కావాల్సింది ఏముంది? అది చక్కగా ఉన్నాయండి. అన్నీ కూడా సేవాదళ సమితి వాళ్ళు మాత్రం చక్కగా సర్వ్ చేస్తున్నారు, వేడివేడిగా ఉన్నాయి. అసలు అంత సేవ చేయడం అనేది పత్రి గారు అందరికి ఇచ్చినటువంటి సేవా భాగ్యం, అదృష్టంగా భావిస్తున్నాము. సో మేము చక్కగా తృప్తిగా 2-3 పూట్ల చక్కగా తింటున్నాము. ఎంత అద్భుతం! మన అమ్మగారింటికి వెళ్ళినా కూడా 3 పూట్ల కూర్చోబెట్టి ఫుడ్ పెట్టి జ్ఞానాన్ని ఇవ్వడం అనేది ఎక్కడంటే జరుగుతుంది. మన అమ్మగారింటి కంటే కూడా ఎంతో అద్భుతంగా చూసుకుంటారు. మన పత్రిజీ గారే మనకు తండ్రి, గురువు, దైవం. ఫుడ్ బాగా జరుగుతుంది, టిఫిన్ కూడా బాగా పెడుతున్నారు. ఏ టైం వచ్చినా లేదంటలేదు. రాత్రి 11ంటికి వచ్చాం, అప్పుడు కూడా పెట్టారు. ఇప్పుడు ఏ ఐటమ్స్ ఉన్నాయమ్మా ఈరోజు? పప్పు, టమాటా కూర, సాంబారు, పెరుగు నీట్గా ఉన్నాయి. శుభ్రంగా బాగా కడుపు నిండా తింటాం. అన్నప్రసాదం బాగానే ఉంది. ఇక్కడ మెడిటేషన్ బాగుంది. ఎదురుగా పచ్చడి, పప్పు, మరి సాంబారు, మరి పోతి కర్రీ, జిలేబీ, పెరుగు అన్ని బాగా సూపర్గా చేస్తారు. ఇయర్ వస్తూ ఉంటాము, ఫ్యామిలీతో వస్తున్నాము. ఇక్కడ భోజనాలు సూపర్ డూపర్ ఉన్నాయి. అంటే ప్రతిదీ అంటే ఐటమ్స్ వచ్చేసి వేడి వేడి ఐటమ్ పెడుతున్నారు. మన ఇంటికి వస్తే మనమన్నా ఒకరోజు చేస్తాము, చేయలేము. కానీ ఇక్కడ విసిగించుకోకుండా ఎంతో ప్రేమగా ఆప్యాయతగా వడ్డిస్తున్నారు. ఇక్కడ భోజనాలు డిఫరెంట్గా ఉన్నాయి. సో పిఎంసి ఛానల్ వారికి, ఇక్కడ వండిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. సో పిఎంసి ఛానల్ మరీ మాతో ఉండి భోజనాలు ఎలా ఉన్నాయి, మా ఎక్స్పీరియన్స్ కనుక్కుంటున్నారంటే శతకోటి వందనాలు పిఎంసికి. అన్నము బాగుంది. ఇక్కడ భోజనాలు అన్ని చాలా చాలా బాగున్నాయి, చాలా అమృతంలా ఉన్నాయి. బాగా చాలా రుచికరంగా ఉన్నాయి, ఆరోగ్యకరంగా ఉన్నాయి. ఆ వంటలు కూడా చాలా బాగున్నాయి. నిజంగా ఈ పత్రిజీ గారికి శిరస్సు వంచి నమస్కరించుకోవాలి. ఎందుకంటే ఇంతమందిని ఒకే ప్లేస్ కాడికి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా మళ్ళీ రావాలనిపిస్తుంది. మేము కూడా చాలా మందికి చెప్పి ఇక్కడికి రప్పిస్తాం. క్రమశిక్షణ అనేది చాలా బాగా నచ్చింది. ఫుడ్ విషయంలో చాలా బాగుంది.